ఇది నీకు మైనస్ అవుతుంది అనుకోవచ్చా మరి? లేదు, ఇది ప్లస్ ఫ్యూచర్ లా లేదు. ఇప్పటి వరకు చూడండి, ఈ 26 yearsలో అంటే 26 yearsలో మైనస్ కాంది, ఈ ఫ్యూచర్లో మైనస్ అవుతుందని ఎలా అంటే నేనేం దాచిపెట్టుకోవట్లేదు, అంతా సోషల్ మీడియాలోనే ఉంది ప్రెసెంట్ అయినా ఫాస్ట్ అయినా కానీ. సో అంటే నా లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నచ్చకపోవడానికి ఏముంటుంది, నన్ను నచ్చే వాళ్ళు మెచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. అనుకుంటున్నాను అఫ్ కోర్స్ అయితే ఎందుకు ఒకవేళ నీకు లేదు అయితేనే హ్యాపీగా ఉంటారని అట్లేం లేదు. నేను అన్ని ప్రిఫర్ అయ్యి నేను బిందాస్ గా ఉంటా. ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నీకు ఒక మంచి అది 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 మాత్రం ఓకే. అంటే నేను నచ్చి వచ్చిన వాళ్ళకి మాత్రం ఏ లోటు ఉండదు అండ్ హ్యాపీగా ఉంటారు. నచ్చకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. నేను హ్యాపీగానే ఉంటా. ఓకే, నిజంగా చెప్పాలి, నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు జెన్యూన్ గా ఆన్సర్ గా, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు. దానికి రీజన్ వచ్చేసి గెటప్. ఓకే. అంతకుముందు వచ్చేసి నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆ థాట్ రాలేదు. దాని తర్వాత అసలు ఇప్పటికీ నీ లైఫ్ లో చిన్న ఉన్నప్పటి నుంచి లవ్ అనే పదమే లేదంటావు? లేదు. నిజం చెప్పాలి. నిజం. అందరూ అడిగే క్వశ్చన్ ఇదే, ఎందుకు అలా అని అంటే ఇప్పుడు జనాలకు ఇంకో డౌట్ వస్తుంది, అర్థమైందో లేదో మీకు? అదే గెటప్లు ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు, సో వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది మరి వాళ్ళకి. రాని వాళ్ళ అన్ని నేను తీసుకొని రిసీవ్ చేసుకోను, నాకేది వచ్చుతుందో అది. ఫీలింగ్స్ రావా నీకు? అట్లా ఏం లేదు, అది పర్సనల్. ఫీలింగ్స్ రావా? లేదు, మీసం పెంచుకున్న ప్రతి మొగాడు కాదు కదా. వాళ్ళ మీసాల వెనకాల ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. మరి బియర్డ్ పెంచి మీసాలు తింపిని ఒక 4 ఫొటోస్ పెడితే మనం డిసైడ్ అవ్వాల్సిన పని లేదు ఈ రోజుల్లో, వీడు మొగారు అని. వెనకాల ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంతే అంటావా? ఓకే, మరి ఎలా అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం పక్కా ఉంది. నీకు ఇప్పుడే చెప్పినా నేను, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నావు, సో ఫీలింగ్స్ వస్తాయి అంటున్నావు. ఎలా నేను అది చెప్పలేదే నీకు, పర్సనల్ అంటే నా పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో చెప్పలేవు కదా. కాదు, ఆ పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో నేను చెప్పలేను. అది డౌట్స్ ఉంటాయి అంటే, సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో యాజ్ అ ఇంటర్వ్యూయర్ గా సో జనాల వర్షనే అడగాల్సిన అవసరం మాకు ఉంటది. లేదు, ఇప్పుడు నాకు ఇంత అప్పు ఉంది అని అంటే జనాలు కట్టలేరు కదా. ఇది కూడా అంతే. నాకు ఇది సమస్య ఉందంటే వాళ్ళు తీర్చలేరు. అవునా అని క్వశ్చన్ లేదు, చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా అప్పు నా కష్టాలు తీర్చిన వాళ్ళకు నా సమస్యను చెప్పుకున్నా గానీ అది యూజ్లెస్. ఓకే, సరే. ఇలాంటి అమ్మాయి ఫ్యూచర్ లో రావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి? జస్ట్ అంటే ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని సో తినతో హ్యాపీగా ఉంటా అని అనుకున్న అమ్మాయి అయితే చాలు. అంతే అంటావు. సో లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి హగ్గులు గానీ, కిస్సులు గానీ, రొమాన్స్లు గానీ అవన్నీ అంటే హగ్ ఇచ్చుకున్న కిస్ చేసుకున్న వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ గా మొత్తం లైఫ్ లాంగ్ ఉండాలని లేదు. సో కొన్ని రోజులు కొన్ని జరుగుతూ ఉంటాయి అంతే. అంటే ఇవన్నీ మీ లైఫ్ లో జరిగినాయా? ఆఫ్ కోర్స్ అందరి లైఫ్ లో జరుగుతాయి. మీ లైఫ్ లో ఉంటాను, అందరి లైఫ్ లో జరుగుతాయి. జరిగాయి, అన్నీ అయిపోయినాయి. అన్ని అంటే అదే నేను చెప్పినవన్నీ అయిపోయినాయి అని అడుగుతున్నా. లవ్ గా లైక్ కిస్ కానీ, రొమాన్స్ కానీ, లైక్ ఇవన్నీ. అది హైట్ అన్ని హైట్ అంటూ. ఓకే, మొత్తానికి అయితే చేసినా అని చెప్పి చెప్తావు, బట్ కొన్ని చేసినా కొన్ని చేయలే అంటూ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాత్రం నువ్వు హైట్ చేస్తున్నావు, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీ లైఫ్ లో జరిగాయా లేవా? పర్సనల్ అండి. పర్సనల్ అంటే డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఫాలోవర్స్ హర్ట్ చేస్తున్నావా? లేదు, అస్సలు హర్ట్ చేయండి. నేను వాళ్ళకి వచ్చేది నిజంగా నువ్వు ఫాలోవర్స్ కి వాల్యూ ఇస్తూ వాళ్ళకి ఎప్పుడు నీ తోడు ఉండాలంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. 100% రెస్పెక్ట్ ఇస్తా. అండ్ వాళ్ళు అంత అభిమానిస్తారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అభిమానిస్తారు నన్ను, అంతేగాని ఈ క్వశ్చన్స్ కాదంటారు. ఓకే, సో ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా వాడతావంట, చాలా అద్భుతంగా వాడతావంట. ఎప్పుడు విన్నా నేను, అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నా, చాలా బాగా పాటలు పాడతావని చెప్పి. సో ఒక్కసారి నీ స్లాంగ్ లో వినాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్. నా స్లాంగ్ లో రేలా అప్పుడు చూసిన సాంగ్స్ అయితే యాదున్నాయి. మేబీ నచ్చచ్చు, మీకు నచ్చుకోవచ్చు. ఒకసారి మీ ఫాలోవర్స్ కోసం
ట్రై చేస్తా, బాగాలేదు మాత్రం. వాయిస్ అంత క్యూట్ ఉన్నాక నచ్చకుండా ఉంటారా? యా. కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయి కురులా, కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయి కురులా, ఒక్కనాటి వలపుల కూర ఓరన్న సెన్న పక్కలేసి మాపుకుంటినిరా, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, తమలపాకుల మంచమందూరా, ఓరన్న సిన్న చిన్నవాడా వంగిరావయ్యా, మాపటికి మాయత్తానడిగి సిగ్గుల సిరి సాపదీసుక, మాపటికి మాయత్తానడిగి సిగ్గుల సిరి సాపదీసుక, నల్లులాని బయట ఉంటారా, ఓరన్న సిన్న ఒనరుగుంట వచ్చిపోరాదా. సో అంటే ఈ పాట పాత పాటలు బాగా వింటూ ఉంటావు. చాలా. సో ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ అంటే? డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఇష్టం. ప్రతి సినిమాలకు కొత్తగా అట్లా స్టైలిష్ అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో ఇంకోటి లైఫ్లో ఇలాంటి రోజు రావద్దు అంటే ఏ రోజు రావద్దు అని చెప్పి కోరుకుంటున్నాను లైఫ్లో? లైక్ ఒకటే రోజు అంటే అమ్మకు హెల్త్ బాగాలేదు, సో ఆ రోజు మళ్ళీ రిపీట్ కావద్దు. ఇంకా ఒకటే కోరుకుంటా ఎప్పుడైనా. లైక్ ఒకటే ఉంది చిన్న ఆశ, అది ఏంటంటే నేనున్నంత వరకు మా అమ్మ ఉండాలి అంతే. అదొకటి ఇష్టం అమ్మ అంటే చాలా. ఎస్, కష్టాలు పడి పెంచింది చిన్న ఉన్నప్పటి నుంచి. మిస్ అయినావా మరి దుబాయ్లో ఉన్నప్పుడు అమ్మని? మిస్ అయ్యా. అంటే అంతకుముందు సరేలే అందరు వెళ్తున్నారు కదా, ఎప్పుడు తల్లిదండ్రులు పట్టుకొని ఉండరు కదా అనుకున్నాను. కానీ ఈ 2 years మాత్రం చాలా మిస్ అయ్యా. అమ్మాయి హెల్త్ బాగాలేదు, సో దానివల్ల దుబాయ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ లాస్ట్ 2 years బ్యాక్ వెకేషన్కి వచ్చాను. సో అమ్మాయి హెల్త్ ఇష్యూ వచ్చింది చాలా సీరియస్గా. సో అప్పుడు కూడా అంటే లైక్ పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు అట్లా లేవలేని పరిస్థితి. అండ్ అన్నయ్య నుంచి వెళ్ళాను, నేను వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా అప్పులు అయ్యాయి, హెల్త్ ఇష్యూ చాలా అయ్యాయి, అయినా వెళ్ళాల్సి వచ్చింది వదిలేసి. సో ఈ 2 years అంటే ప్రతిరోజు తను నడవలేని స్థితి కదా ఇప్పటికి. ఇప్పుడు ఒక కొంచెం తన పని తను చేసుకోగలుగుతుంది. కానీ ఉంటది కదా అంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తుందో అని ఒక భయం అట్లా ఉంటుండే. అప్పుడు మిస్ అయ్యి 2 years మాత్రం చాలా అంటే ప్రతిరోజు అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత మందితో ఎన్ని నవ్వుతూ ఉన్నా కానీ ఇంటికి ఫోన్ చేస్తా అనేసరికి నాకు ఒక భయం ఉంటుండే. లైక్ ఏం వింటాను అసలు అమ్మ ఏం చెప్తుందో అని అట్లా. అంటే ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నా అమ్మ ప్రేమను మించిన ఏమి ఉండే అని చెప్తూ ఉంటారు కదా. సో మరి మీ అన్న చూసుకోవడం అదన్నీ చూసుకుంటాడు. అంటే తన వర్జన్ తన ప్రేమ తనది, నేను ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను అమ్మ కాబట్టి. సో